ఐపీఎల్ 2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సీజన్ కొందరి ప్లేయర్లకు ఆఖరిది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లిస్టులో మొదటిగా చెప్పుకోవాల్సింది ధోని గురించి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఉన్న మాహి మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్న సిఎస్కే కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నారు. జులైలో ఆయనకు 45 ఏళ్లు నిండనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోని ఈ సీజన్ మొత్తం ఆడతారని ధృవీకరించినప్పటికీ మాహీకి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ కాబోతుందని చెప్తున్నారు. ఇదే నిజమైతే అభిమానులకు ఇది ఒక భావోద్వేగభరితమైన వీడ్కోలు కానుంది. ఇక ధోని తర్వాత ఉన్న నెక్స్ట్ ప్లేయర్ సునీల్ నారాయణ్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వెన్నుముక సునీల్ నారాయణ్. బౌలింగ్లో 192 వికెట్లు, బ్యాటింగ్లో 1750 పరుగులతో ఆల్రౌండర్ ప్రదర్శనిస్తున్న ఈ స్టార్ వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆయన పెరుగుతున్న ఫిట్నెస్ సవాళ్ల దృష్ట్యా ఈ ఐపీఎల్ తర్వాత లీగ్ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మకు సైతం ఈ ఐపీఎల్ ఆఖరిది కానుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇషాంత్ శర్మ గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతున్నారు. 37 ఏళ్ల ఇషాంత్ గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్నారు. యువ ఫాస్ట్ బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో ఐపీఎల్ 2026 తన కెరీర్లో ఆఖరి మెరుపు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇషాంత్ శర్మ తర్వాత లిస్టులో ఉన్న మరో ప్లేయర్ అజింక్య రహానే. ఈ స్టార్ బ్యాట్స్మెన్కు ఇదే చివరి ఐపీఎల్ కానుందని అంటున్నారు. ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రహానే ఈ సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జూన్లో 38వ పడికలోకి అడుగుపెట్టిన రహానే ఈ లీగ్ తర్వాత కుర్రాళ్లకు దారిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకరు మిచెల్ స్టార్క్. ఈ స్టార్ బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లో ఉన్నారు. ఇప్పటికే T20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన స్టార్క్ టెస్ట్ వన్డే కెరీర్ను పొడిగించుకోవడానికి ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పనిభారం తగ్గించుకోవడంలో భాగంగా ఈ సీజన్ తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఈ దిగ్గజ ఆటగాళ్ల తమ చివరి సీజన్ను టైటిల్ విజయంతో ముగించాలని పట్టుదలతో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ట్రోఫీతో వీడ్కోలు పలుకుతారో వేచి చూడాలి.